అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నేతన్న సేవలో కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చేనేత కేవలం వృత్తి మాత్రమే కాదని మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు హోంమంత్రి అనిత. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు సొంత మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికి నేతన్న సేవలో పథకం ద్వారా 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం మంత్రి చేనేత కార్మికుల వద్ద చీర కొనుగోలు చేయగా మహిళా చేనేత కార్మికులు మంత్రికి చీరను బహుకరించారు. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెడితే నేనెందుకు నడపాలని చెప్పి కట్ చేసి కూర్చున్నారు. మేము ఎప్పుడు అలా చేయలేము. ఈ రోజు మీరు అప్పుడు ప్రజావేదిక కడితే ప్రజావేదికను కూల్ చేసేయాలి, నేను లేదు కాబట్టి అని చెప్పి కూర్చున్న పరిస్థితి. ఈ రోజు విజయవాడలో అంబేద్కర్ భవనాలు కట్టినా దాన్ని మళ్ళీ రినోవేట్ చేసుకుని ఈ రోజు మనం ఉపయోగించుకుంటున్నాం. మంచి అన్నది ఏదైనా జరిగితే దాన్ని కంటిన్యూ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుంటారు. ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఈ రోజు 25,000 రూపాయలు ఈ రోజు కుటుంబానికి ఇచ్చే పరిస్థితిలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చాలా కష్టాలు ఉన్నాయి. నిజంగా చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం.